తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గొల్ల చెరువు కానివ్వండి, ప్రధానంగా గొల్ల చెరువులో ఓల్డ్ తాండూరు నుంచి దాదాపు ఒక 15-16 వార్డుల నుంచి కూడా డైరెక్ట్ నీళ్లు పోవడం, చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి అదంతా కూడా వాసన కూడా తాండూరుకి రావడం, దాని నుంచే ఈరోజు కలరా కానివ్వండి రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని నివారించడానికే గొల్ల చెరువు నుంచి తాండూరులో ఉన్నటువంటి పాత తాండూరు కానివ్వండి, సెంటమార్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పక్కకి ఉన్నటువంటి మల్లెడిపల్లికి వెళ్ళి వచ్చే నీళ్ళందరూ కూడా బయటికి పంపించడానికి దాదాపు 5 కోట్లతో 5 కోట్ల మొన్ననే మన ఫౌండేషన్ కూడా గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, స్పీకర్ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. దాన్ని అంతా కూడా ఏ విధంగా చేయాలనో అధికారులందరూ కూడా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ని కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈలను కానివ్వండి, ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి, అధికారులందరినీ కూడా క్రోడీకరించి మా గౌరవ కౌన్సిలర్లతో, మా ఏఎంసీ చైర్మన్ గారితో, ప్రభాకర్ గాని, నర్సింహులు గాని, జుబేర్ గాని, దారాసింగ్ గారు గాని, పురుషోత్తం గారు గాని, వీరందరి సమక్షంలో ఈరోజు ప్రతి వార్డు చిన్నగా పరిశీలించి వాటర్ ఈజీగా పోతే ఏ విధంగా అయితే ఎంత వర్షం పడ్డా ఈజీగా బయటకు పోవడానికి చక్కటి ఒకటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కాగ్నవాగ్ను కూడా ఈరోజు మళ్లీ దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ పైప్ లైన్ ని ఎక్కడ చూసినా ఇక్కడ అన్నింటి కూడా లీకేజ్ ఉన్నది. ఈ మధ్యనే అమృత్ 2 కింద దాదాపు ఒక 28 కోట్లు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. దీనంతా కూడా ఇప్పటికీ రోజుకు ఈ కాలనీలు పెరుగుతా ఉన్నాయి. దానికి అనుబంధంగా ఈరోజు 4 ట్యాంకులు కానీ ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది. దాదాపు ఒక 30 లక్షల కెపాసిటీతోని వాటర్ ట్యాంక్స్ 4 ట్యాంకులు కూడా కట్టడం జరుగుతూ ఉన్నది. ఇంకా అవసరమైతే ఇంకా 4 ట్యాంకులు పెంచైనా గానీ ప్రతి ఇంటికి మళ్లీ నల్ల కలెక్షన్ ఇచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక చేయబోతున్నాం. దీన్ని అన్నింటినీ కూడా ఇదే కాకుండా పైప్ లైన్ కూడా కాగ్నా నుంచి మళ్లీ ఈ 2 సిస్టమ్స్ 2 పైప్ లైన్లని మళ్లీ తాండూరుకు తీసుకురావాలంటే దాదాపు ఒక 15-20 కోట్లు ఖర్చు అవుతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పైప్ లైన్ కూడా ఖచ్చితంగా పునరుద్ధరించడానికి కొత్త పైప్ లైన్ వేపిస్తాం. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తే ఇంకొక దగ్గర డ్యామేజ్ అయిపోతా ఉన్నది. శిథిలావస్థ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది కనుక దీన్ని కూడా కొత్త పైప్ లైన్ వేసుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి 15 కోట్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేపించి ఇక్కడ మోటార్స్ కూడా ఉన్నాయి.